హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమ్మ నా కొడుకు. ఈరోజు ఏంటంటే మొన్న మనం కిచెన్ టిప్స్ చెప్పుకున్నాం కదా. కిచెన్ టిప్స్ భాగంగానే ఈరోజు కిచెన్ టూర్ చేస్తున్నా. నేను కిచెన్లో సామాన్ ఎలా సర్దుకున్నాను, ఎలా ఆర్గనైజ్ చేసుకున్నాను అనేది ఈ వీడియోలో చూపిస్తా. కొందరు మన కిచెన్ టిప్స్ షేర్ చేసినప్పుడు కొందరు కొన్ని డౌట్స్ అడిగారు. వాటికి కూడా ఈరోజు నేను ఆన్సర్ చేస్తాను. మళ్ళీ మన కిచెన్ ఎలా సర్దుకున్నామో చూద్దాం. కమాన్. ఈరోజు ఇక్కడ నుంచి స్టార్ట్ చేద్దామా, కింది నుంచి స్టార్ట్ చేద్దామా, పై నుంచి స్టార్ట్ చేద్దామా? ఇక్కడ నుంచా? సరే, ఇది నువ్వు లేచి కూర్చో. సరే, కిచెన్ ప్లాట్ఫామ్ చూపిద్దాం. ఇది ఫస్ట్ మనం బ్రేక్ఫాస్ట్ కౌంటర్ నుంచి మనం స్టార్ట్ చేద్దాము. బ్రేక్ఫాస్ట్ కౌంటరు చెప్పిన కదా, మేము ఇది ఇంపోర్టెడ్ గ్రానైట్ తీసుకున్నాము. టైల్స్ కాదు, ఇది ఇటాలియన్ కాదు, ఇది ఇంపోర్టెడ్. ఇది ఒక గ్రానైటే. ఇది బ్లూ పాల్స్ వచ్చింది. ఇలా గ్రీన్ పాల్స్ ఉంటాయి, బ్లూ పాల్స్ ఉంటాయి. ఇట్లా ఇది ఒక మొత్తం ఒక బండ మొత్తం ఒకటి తీసుకున్నాం. ఎంత అప్పుడు 50,000 ఏమో పడ్డది ఈ బండ మొత్తం. మనకు సైడ్లకు రాలేదు, ఓన్లీ ప్లాట్ఫామ్కే వచ్చింది. ఇది మేము ఈ బండ వాడినాము. గ్రానైట్ అయితే ఎప్పటికీ బాగుంటుందని చెప్పేసి మా ఇంజనీర్ అయితే సజెషన్ చేసిండు. మేము దాంట్లోకి వెళ్ళినాము. ఇట్లా ప్లాట్ఫామ్ బ్రేక్ఫాస్ట్ కౌంటర్ మీ కింద కబోర్డ్కి వచ్చేసరికి మేము ఇట్లా సెల్ఫ్లు 2 పెట్టించుకున్నాము. ఇది రిమూవేబుల్. ఇది తీసుకోవచ్చు, పెట్టుకోవచ్చు హైట్ వైజ్గా. మనం ఇది ఇక్కడ చిన్న ఇట్లా పెట్టవచ్చు, చెక్క తీయొచ్చు, పెట్టవచ్చు. ఇట్లా మనం ఇంకా ఈ సైజు కూడా పెట్టించుకోవచ్చు. ఇలా పెద్దగా ఉన్నాయి అనుకోండి, ఇలా పై చిన్నవి పెట్టుకుందాం అనుకున్నాం అనుకోండి, ఇక్కడ పెట్టించుకోవచ్చు. అది చిన్న క్లిప్స్ పెట్టి చెక్క పెట్టుకోవచ్చు, అంతే. ఇది అంతే ఈ సెల్ఫ్. ఇది కొందరు అడిగిర్రు, కబోర్డ్స్ మీ అల్యూమినియం అని అడిగిర్రు. అల్యూమినియం కాదండి, మన ప్లైవుడే వాడినాము మేము. మొత్తం ఇంటికి మొత్తం ఏదైతే వాడినామో అదే ప్లైవుడ్ వాడినాము. లోపల ఆ ప్లైవుడ్ వాడి యాక్రలిక్ షీటు పైన వేసినాం. ఏ షీట్ వాడిరని కూడా అడిగారు. యాక్రలిక్ షీట్ వాడినామండి. ఎట్లా ఉంది అంటే బాగానే ఉంది. యాక్రలిక్ షీటు వాడితే మీకు వెంటనే సీట్లు ఎట్లుందని కొందరు అడిగిర్రు కామెంట్లో. బాగానే ఉంది, మంచిగా మామూలుగా క్లాత్ వేసి తుడుచుకుంటే సరిపోతుంది. ఇది బాగానే ఉందండి. నెక్స్ట్ ఇగో ఈ కబోర్డు. ఇందులో అన్నీ స్టీల్ క్యారీలు అలాంటివి ఉంటాయి. మొత్తం ఈ లోపల దాకా ఉంటాయి. ఒక 4-5 క్యారీలు పడతాయి. ఇవి మన ఫెస్టివల్స్ వచ్చినప్పుడు ఏమన్నా మనం అప్పాలు అవి పెట్టుకోవడానికి ఉంటాయి అన్నట్టుగా ఈ క్యారీలు నిండి పెట్టుకున్నాం. కింద మడతమను, కారపొడి, ఇంకా కింద లోపల కొన్ని తక్కువ వాడేటి ఐటమ్స్ లోపలికి నెట్టేసుకున్నాం మేము. నెక్స్ట్ ఇక్కడికి వస్తే ఇది విక్కర్ బాస్కెట్. ఈ సిఎంసి కటింగ్ చెప్పినాయి కదా మన అంతకుముందు వీడియోలో. ఇది విక్కర్ బాస్కెట్. ఇట్లా ఆనియన్స్కి ఇట్లా విక్కర్ బాస్కెట్లో అయితే ఇది ఇట్లా కొందరు ఏమంటారు, ఇది ఈవెన్ లుక్ ఉంటుందని మేము ఇట్లా కటింగ్ చేయించుకొని ప్లైవుడ్కి ఈ అక్రిలిక్ షీట్ వేయించుకున్నాము. మీకు ఇట్లా ఓపెన్ కూడా పెట్టుకోవచ్చు, మీ ఇష్టం. అది ఇట్లా ఓపెన్ కూడా పెట్టుకోవచ్చు. ఇట్లా ఇక్కడ కింది పార్ట్ అయిపోయినాక ఇక్కడ పైన ఇది రోలింగ్ సెటర్ అంటారు. ఇందులో మేము ఎలక్ట్రానిక్ ఐటమ్స్, ఏమన్నా స్నాక్స్ పైన ఇట్లా పెట్టుకుంటాం మేము. అంటే ఇప్పుడు ఇది ఏమంటారు, గ్రైండర్ ఎక్కడ పెట్టిరని అడిగిరు కదా కొందరు. నేను అసలు గ్రైండరే తీసుకోలేదు. నేను ఇంట్లోకి వచ్చినాక నాకు ఏదేది అవసరమో అంత అత్యవసరం అనుకున్నదే వస్తువులు తీసుకుంటున్నా. ఇప్పటి వరకు నేను ఇంకా వేరేటి ఏం కొనలేదు ఎక్కువ. మెల్లగా ఒక్కొక్కటి ఏది నాకు ఎక్కువ అవసరం అనుకొని చూసుకున్నాక కొంట అని చెప్పేసి కొంటున్నాను. మేము చిన్న ఫ్యామిలీ కాబట్టి మాకు అంత అవసరం లేదేమో అనిపించి నేనైతే తీసుకోలేదు ఇప్పటి వరకు. చూస్తా ఫ్యూచర్లో వాళ్ళ అవసరం అనుకుంటే తీసుకుంటా. ఇవి ఎక్కువ స్నాక్స్కి యూజ్ చేస్తాయి. ఈ 2 సెల్ఫ్లు స్నాక్స్కే మన పచ్చళ్ళు, కరివేపాకు పొడి అలాంటిది మనకు ఇలా మనం తింటప్పుడు ఏదైనా తీసుకుంటట్టు ఇట్లా కొన్ని ఇక్కడ పెట్టుకుంటా. పైన స్నాక్సే ఉంటాయి. కింద ఇది మన మిక్సర్ది జార్స్ ఇట్లా అవన్నీ. ఇక్కడ చిన్న గ్లాసీ ఇచ్చినాం. ఇక్కడ ఈ గ్లాసీ ఇచ్చి దీని మీద మనం ఏమైనా ఇండోర్ ప్లాంట్స్ పెట్టుకుందామని చెప్పేసి ఇవి 2 ఇక్కడ గ్లాసీ సెట్ చేయించిన తర్వాత ఇదంతా వుడ్డు ఇట్లా తీసుకున్నాము. వుడ్ ఆర్చ్ లాగా ఇట్లా తీసుకున్నాం అన్నట్టు. ఇట్లా చుట్టూ ఇక్కడ మన వాటర్ బాటిల్స్ పెట్టుకున్నాము. ఇక్కడ ఒక ఇండోర్ ప్లాంట్ ఇక్కడ ఉంటుంది. ఇవి ఐక్యాలో తీసుకున్నాం. ఇగో ఈ బాక్స్ కూడా నేను ఐక్యాలనే తీసుకున్నాం. ఇది అప్పుడు 800 చేంజ్ ఏమో పడ్డది. ఇది చాలా రోజులు అయితే తీసుకొని
అంత గుర్తులేదు, ఐక్యాలనే తీసుకునేవన్నీ. నెక్స్ట్ ఇక్కడికి వస్తే ఇక్కడ నేను ఏమన్నా వంట చేసుకుంటే ఇక్కడ పెట్టుకుంటాను. వంట చేసుకున్న వస్తువులని ఇక్కడ పెట్టుకొని ఏమన్నా ఇలా నాకు ఏమైనా దోమలు ఈగలు అవి ఏమన్నా ఉంటాయేమో అని చిన్న సన్న దోమ ఎప్పుడన్నా వస్తుంది కదా అని చెప్పేసి ఇది మన మెష్ లాంటిది అయితే కప్పుకున్నా. నెక్స్ట్ ఇక్కడ పైకి వచ్చేస్తే ఈ రోలింగ్ సెటర్ పక్కకి వచ్చేస్తే ఓవెన్ ఎక్కడ పెట్టుకున్నారు అందరు. ఇగో ఇది ఓవెన్ ప్లేస్ నాది. ఓవెన్ కూడా నేను అస్సలు వాడనండి, ఇది ఓపెనే ఉండాలి లెక్కకు, క్లోజ్ ఉండొద్దు. నేను వాడను కాబట్టి ఇందులో పెట్టేసుకున్నా. ఇది అవసరం అనుకుంటే తీసి మనం వాడినప్పుడు ఇది ఓపెన్ చేసి పెట్టుకోవచ్చు. ఇది ఓవెన్ పెట్టుకున్నా, నేను యూజ్ చేయను ఎక్కువ. ఇగో ఈ సెల్ఫ్ ఉందా, ఇది ఓన్లీ ఎగ్ ట్రే మందము నాకు వచ్చింది. ఇట్లా ఇది ఎగ్ బాయిల్ చేసేది. నెక్స్ట్ అక్కడ ఉంటుంది చూడొకటి, ఇది అరిసెల పీట. చాలామందికి మనం అరిసెలు చేసిన ఐడియా ఉంటుంది. ఇది ఈ ప్లేస్ దేనికి సరిపోయినట్టు ఇలా ఏ ప్లేస్లో ఏది పడుతుందో అన్నట్టుగా దానికి సెట్ చేసేసుకుంటాం. నెక్స్ట్ ఇది ఓపెన్ సెల్ఫ్. ఓపెన్ సెల్ఫ్ అంటే చిన్న ఇప్పుడు ఇవి గ్లాస్ తీసుకున్నా, ఇది అమెజాన్లో తెప్పించిన. ఇట్లా ఇక వుడ్ క్యాప్స్ వచ్చినాయి, వైట్ వాచర్ లాగా వచ్చింది, ఎయిర్ పోకుండా ఉంటుంది. ఇట్లా చిన్న చిన్న ఏమన్నా మన హ్యాండీగా ఉండడానికి పొయ్యి దగ్గర అని చెప్పేసి ఇవి చిన్న చిన్న ఐటమ్స్ కొన్ని ఉంటాయి చూడు, అవి పోసుకోవడానికి అన్నట్టు పెట్టుకున్నాం. ఇది ఇవి బఠానీ చిన్నప్పుడు ఎంతమంది గుర్తుంది, బఠానీ బాగా తినేటోళ్ళు మేము చిన్నప్పుడు. ఇవి చింతగింజలు కూడా మొన్న చింతకాయ కొట్టినాం కదా, గింజలు కాల్చి ఇంట్లో పెట్టిన. ఇది మామూలుగా సోంపు నేను ఇంట్లోనే రెడీ చేసుకుంటా. ధనియాపప్పు, సోంపు, నువ్వులు అలా వేసి కొంచెం నవ్వోతేస్తా, ఇంట్లో పెడతా. ఇవి మామూలుగా మసాలాలు వేసిన పొడులు వేయాలి, కాకపోతే ఆ పొడులు ఏం వేయలే, నేను ఇవే వేసుకున్నాము. మా ఆయన ఎప్పుడన్నా వచ్చి యాలకు లవంగాలు అంటుంటాడు, ఇవి ఎదురుగా పెడతా. నెక్స్ట్ వచ్చేస్తే ఇది ఎంత మొత్తం స్టీల్ డబ్బాలే నింపేసిన. ఇవి నావి ఎప్పుడు ఇంచుమించు నా పెళ్ళైనాక కొన్ని రోజుల బాపతి అన్నట్టు, ఇప్పటి కావు ఇవి. అప్పటి నుంచి ఇవి ఇలాగే కంటిన్యూ చేస్తున్నాయి. ఇవి మాత్రం మారవలేదు నేను. ఈజీగా మెయింటెనెన్స్ ఉంటాయి, ప్లస్ మనకు తోమినప్పుడైనా ఏదైనా మన పగిలిపోతాయి అన్న భయం ఏముండదు. కాకపోతే ఎండ్లో ఏం వస్తువు ఉందా అనేది చాలామంది కన్ఫ్యూజ్ అవుతుంటారు, గదానికి కుకానికి తీసేస్తారు. కానీ కాకపోతే గుర్తుకుంటాయి, మనం రెగ్యులర్గా వాడుతుంటాం కాబట్టి గుర్తుకుంటాయి. నాకు ఇవన్నీ పిండులు, పప్పులు, చక్కెర, చాపత్తా, ఇగో ఇది అది కాఫీ పొడి ఏదో ఉన్నది. ఇగో ఈ మొత్తం దీనికి సంబంధించిన ఇండ్లు ఉంటాయి. ఇది ప్రొఫైల్ గ్లాస్ అండి, ఇది ట్రాన్స్పరెంట్గా ఉంటుంది, కొంచెం కనబడతాయి అన్నట్టు మనకు ఇంట్లోకి వెళ్ళి కొంచెం లైట్గా. ఇది ఒకటి కబ్బుడు, ఇది ఒకటి. నెక్స్ట్ దీని పక్కకి ఇది మొన్న బాటిల్స్ తీసుకున్నా కదా, మొన్న అమెజాన్లో తెప్పించిన. ఇవి గ్లాస్ బాటిల్స్, ఇవి గ్లాస్ జార్స్. ఇవన్నీ సామాన్ మొన్న నింపేసుకున్నా. కొన్ని పురుగు వస్తాయి మనకి, మా వాస్తవానికి స్టీల్ డబ్బాలలో కనబడాయి. మనకు పురుగు వచ్చింది, ఇలా పురుగు వచ్చినా ఏది వచ్చినా కొంచెం కనబడతాయి. అట్లా మనకు వస్తువు ఏది ఉంది ఏది లేదు అనేది వీటిలో మాత్రం కనబడతాయి. కొంచెం వాటిని మెయింటెనెన్స్ చేయడం జర కష్టమవుతుంది, అంటే పట్టుకోవడం కాదు, క్లీన్ చేయడం ఈజీగానే ఉంటుంది. మనం తీస్తుంటే పెడుతుంటే పగిలిపోతాయి అన్న భయం ఒకటి ఉంటుంది. మాత్రం క్లీనింగ్ మాత్రం తొందరగా క్లీన్ అవుతాయి. గ్లాస్ ఐటమ్స్ కింద కూడా అంతే, ఇవి పిండి, రాగి పిండి, ఇది మన గట్క అలాంటివి ఏమన్నా ఉంటాయి. సంక్రాంతి పండుగలు వస్తే ఇలా నువ్వుల మొదలు అవి కట్టి పెట్టుకుంటాం. ఇది మన పోపుల డబ్బా అంతే. ఇక్కడ ఇటు పోతే ఈ కార్నర్ ఇక్కడ ఒక విండో వచ్చింది కదా, ఇక్కడ ప్లగ్స్ వచ్చినాయి కదా, ఇక్కడ విండో వచ్చింది. ఈ విండోలోకి వెళ్ళి మనం ఇప్పుడు చెప్పినా కదా, మనం ఏమైనా వేస్ట్ క్లాత్లు, ఇప్పుడు తూడ్చే క్లాత్లు ఏమైనా ఉంటే ఇక్కడ పైప్ పెట్టించుకున్నా. ఈ పైప్ మీద ఆరేసుకుంటా. ఇది చాలా ఎప్పుడన్నా చెత్త ఏదన్నా మనం ఇంట్లో సన్న దోమ వస్తుందని ఏం చేస్తున్నాను, చెత్త బుట్టలు ఇంట్లో పెడతలేను అసలు. ఇక్కడనే పెట్టుకుంటేనే ఏదన్నా మామూలు కవర్లు కట్టి బయట వేస్తున్నా, లేకపోతే ఏదైనా చిన్న చిన్న ఇంటి ఇక్కడ వేస్తున్నా. ఇవి తుడవడానికి చేయడానికని ఈ క్లాతులు. మళ్ళీ ఈ వెంటిలేషన్ ఇక్కడ మనం వంటింట్లో వంట చేసేటప్పుడు ఇలా మస్తు వెంటిలేషన్ వస్తుంది, చాలా మంచి అనిపిస్తుంది, గాలి మంచిగా ఉంటుంది. నెక్స్ట్ ఈ విండోలోకి వెళ్ళి చిన్న మనీ ప్లాంట్ ఇట్లా పెట్టుకుంటా. చెప్పినా నేను ఒక్కొక్క ఏదన్నా బాటిల్ ఖాళీ ఉంటే మాత్రం ఇట్లా వాటర్ పోసి ఇట్లా పెట్టేస్తాయి. ఏదన్నా బాటిల్స్, చిన్న గ్లాస్ ఐటమ్స్ ఉంటే మాత్రం ఊకోండి. ఇది ఒకటి చిన్నది మామూలుగా ఐక్యాలనే తెచ్చిన. ఇది కూడా అయితే ఇది ఇట్లా వేసుకుంటే ఈ కోల మనం రెగ్యులర్గా వాడుతుంటాం కదా, ఇది కవర్లు ఏదైనా ఉంటే ఇది పెట్టేసుకుంటా, లైటరు అలాంటివి. నెక్స్ట్ ఈ కార్నర్ ప్లేస్లోకి వస్తే ఇది ఆయిల్ డిస్పెన్సర్స్. ఇవి మనం ఇది కూడా అమెజాన్లో తెప్పించుకున్నాం. ఓకే, ఇవి రెండు ఇక్కడ పెట్టుకున్నా. ఇది మనం దంచుకుంటాం కదా, ఇది నేను గ్రానైట్దే వాడుకున్నా. ఇది మన కట్టర్, కూరగాయలు కట్ చేసుకునేది. ఇకపోతే ఇక్కడ కిందికి వస్తే ఇక్కడ మళ్ళీ విక్కర్ బాస్కెట్ పక్కకు వస్తే ఇది ఒకటి పొలౌట్ ఇచ్చిర్రు. ఈ పొలౌట్లో కూడా అన్ని గ్లాస్, ఇవి మన గుర్తుందా
అది అది హనీ వస్తాయి కదా, హనీ బాటిల్స్ ఇవి కూడా నేను ఇవి మంచిగా ఉంటాయి, హ్యాండీగా మంచిగా ఉంటాయండి. మనకు ఎన్నో ఎందుకు కొన్ని కొత్తవి కొనుక్కొస్తామని, కానీ ఇవి ఇవి మన చేతికి కూడా గ్రిప్ మంచిగా ఉంటుంది, మూతలు కూడా మంచిగా ఉంటాయి. ఇవి కూడా నేను అన్నీ వాడేసుకుంటా, ఏమన్నా మిస్ అయితే పలిగిపోతేనే తప్పితే ఇవి అన్నీ అయితే వాడుకుంటాయి. ఇవి వేస్ట్ చేయను, అన్నిట్లలో అన్నీ నింపేసుకుని. ఇవి కూడా కింద రెండు రెండు ఇచ్చిరు మనకి, ఇవి తీసుకోవచ్చు పెట్టుకోవచ్చు. ఇవి కూడా ఇవి రెండు పెట్టుకోవచ్చు, ఇంకోటి కూడా తెచ్చుకొని పెట్టుకోవచ్చు. మధ్యలో ఇక్కడ హోల్స్ ఉంటాయి అన్నట్టు, ఇక్కడ పక్కకు చూపించినాను, కింద 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 సైడ్ గిడ కనబడుతుందా, ఇక్కడ హోల్స్ ఉంటాయి. మనం ఇది హైట్ పెట్టుకోవచ్చు, తక్కువ పెట్టుకోవచ్చు. కింద పెద్ద డబ్బాలు ఉన్నాయనుకో ఇది ఇంకా పైకి పెట్టుకోవచ్చు, లేకపోతే చిన్న డబ్బాలు ఉంటే కిందికి పెట్టుకోవచ్చు. ఇవి ఇట్లా మనం తీయవచ్చు పెట్టవచ్చు అన్నట్టు. ఇవి ఇది పొలాట్ డ్రా అంటారు. మనకి ఇంచుమించు ఇవన్నీ మన అన్ని కారప్పులు ఉప్పులు అలాంటి మనకి కిచెన్లకు సంబంధించినవి, మనకు వంట చేసేటప్పుడు నేను ఇట్లా తీసుకొని ఇట్లా చేసుకుంటా ఎక్కువ, దానికి సంబంధించినవి ఇంట్లో ఎక్కువ పెట్టుకున్నాం. నెక్స్ట్ ఇక్కడ వస్తే ఇవి ట్యాండమ్ బాస్కెట్స్ అంటారు. ఇది ఇక పైన చిన్నది పెట్టించినాం. ఇది మన కప్స్ గ్లాసులు చిన్న చిన్న బౌల్స్ ఏమన్నా ఉంటాయి కదా, ఇలాంటివి ఏమన్నా ఉంటాయి గ్లాసులు ఈ కప్స్ చిన్న చిన్న వాటికని చెప్పి ఇది చిన్నది పెట్టించుకున్నాము. ఇంకా ఇది నెక్స్ట్ వచ్చేస్తే ఇందులో ఒక ట్రేలు, మనకు ఖాళీ బాక్సులు టిఫిన్ బాక్సులు ఉంటాయి కదా ఏమన్నా వాడుకోవడానికి అన్నట్టుగా, ఇవి 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 పెట్టుకోవడానికి ఇది ఈ బాస్కెట్. నెక్స్ట్ కింద సింబలే లే, ఇవి కొంచెం ఇవి మన స్టీల్ బేసన్ తట్టలు అవి ఇవన్నీ ఇందులో పెట్టుకున్నాం. మన కొబ్బరి గీరేది, మన ఇది మన గోలిచ్చేటి ఇవన్నీ జలుబు ఇవన్నీ ట్రైనర్స్ ఇవన్నీ ఇక్కడ పెట్టుకున్నాం. జరుగు సింబా లే. కార్నర్లో మీరు ఎట్లా తీసుకురని అడిగిర్రు చాలామంది. మనము మీరు టాండమ్ బాస్కెట్లు కూడా ఏం తీసుకురు, ఇట్లా మేము కార్నర్ ప్లేస్ ఇట్లా తీసుకున్నాం, ఇలాంటివి తీసుకున్నాం. ఇంకా నాది ఖాళీ, ఇంకా కిచెన్లకు తెచ్చే కుక్కలు ఇంకా కొన్ని మీకు చూపిద్దామని ఇంకా బాక్సులు ఓపెన్ చేయలేదు. అవి మీకు చూపించినాక ఇట్లా పెడదామని కొన్ని కిచెన్ ఐటమ్స్, కొన్ని కుక్కర్లు, కొన్ని మనము వంట చేసుకునే పాత్రలు, ఇంకా కొన్ని నేను ఇవి ఖాళీ ప్లేస్ వాటి గురించే వెయిటింగ్ చేస్తుంది అన్నట్టు. కొన్ని ఇప్పుడు అవసరాన్ని బట్టి మనకి ఏదేది యూజ్ అవుతుందో దాన్ని బట్టి తెచ్చుకుందాం అన్నట్టుగా నేను ఇంకెక్కువ తీసుకోలేదు. ఇప్పుడైతే వాడేటి ఇక్కడ పెట్టుకున్నాను. కుక్కర్లకు స్టీల్ వాటి పెట్టుకోవడానికి ఇది బాగుంటుందని చెప్పి ఇట్లా చేయించుకుని. ఇవి కూడా ఇట్లా ఓపెన్ చేసుకోవచ్చు, ఇట్లా తీసుకోవచ్చు పెట్టుకోవచ్చు. ఇట్లా ఇది తీస్తే మీరు ఒకటి అడిగిరు నన్ను, ఏం అడిగిరంటే మన ఇట్లా చూపిస్తాయి ఇది మీకు మన గ్యాస్ పైపు మీరు ఎట్లా తీసుకురు అంటారు. నేను కూడా ఫస్ట్ అవి వేసేటప్పుడు మేము ఆ రోజు మాకు వర్కర్ రాలేదు, ఇన్స్టాలేషన్ చేస్తే అయినా రాలేదు. మేము ఏం చేసినామంటే అలా కనబడుతుందా వంశీ ఒకసారి పైపు వాళ్ళకి కనబడుతుంది, లైట్ ఉందా ఇదే కనబడుతుందా, పైకి 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 అనాలి. పైపు మీకు గ్యాస్ పైపు కరెక్ట్, అగో గ్యాస్ పైపు కనబడుతుందా మీకు, అగో అట్లా ఓలు కొట్టించి నేను చూడండి ఒకసారి అక్కడ బయట ఓలు, ఆ ఓలు ఎట్లా కొట్టిపించినామంటే మన అది పైపులు మన బయట మెట్ల మీద స్టీల్ పైపులు కొట్టే వాళ్ళతోని ఒక ఓలు కొట్టించినాం. ఓలు కొట్టిస్తే గ్యాస్ పైప్ అక్కడ పెట్టడానికి మాకు అందులోకెళ్ళి తీసుకున్నాను నేను కిందికెళ్ళి. ఇట్లా ఇంకో కుక్కర్ కూడా పడుతుంది, చిన్న కుక్కరు. ఇది కొంచెం పెద్దగా ఉన్నాయి, ఇది కొంచెం చిన్నగా ఉన్నాయి. ఇట్లా అనుకొని మళ్ళీ ఇట్లా అని ఇట్లా పెట్టుకోవచ్చు, ఈజీగా మూమెంట్ ఉంది. ఇక ఇట్లా తర్వాత నేను ఇప్పుడు ఇట్లా గ్యాస్ పైప్ ఇప్పుడు మీరు అన్నాం కదా, ఇప్పుడు ఓళ్ళు చూపించిన కదా, నేను ఇక్కడ బండకు ఓళ్ళు కొట్టిపించిన. ఇగో ఇక్కడ ఈ బండకు ఓళ్ళు కొట్టిపించి ఈ వెనకకెళ్ళి నేను పైపు తీపిచ్చి ఆడ ఓళ్ళు కొట్టి మాకు ఇక్కడ పక్కకే ఉంటుంది అన్నట్టు. కాకపోతే ఆన్ ఆఫ్ బటన్ ఇక్కడ మనము ఇట్లా మన నల్లాలకు వచ్చినట్టు ఆన్ ఆఫ్ బటన్ ఉంటుంది, అది పెట్టించుకోండి. మీరు దూరం ఉంటే, దగ్గర ఉందని చెప్పేసి మేమైతే పెట్టించుకోవాలి సేఫ్టీ సైజ్ అయితే పెట్టించుకోవాలి, సేఫ్టీ పరంగా చూస్తే. నెక్స్ట్ వస్తే టాండమ్ బాస్కెట్, ఇది టాండమ్ బాస్కెట్లు ఇది ఏ కంపెనీ తీసుకురని అడిగిర్రు. బర్లిన్ కంపెనీ అండి. మేము ఇది దీని మీద ఉంది కదా, ఈ కంపెనీ తీసుకున్నాం మేము. కాకపోతే ఏంటంటే కొంచెం నాకు అక్కడక్కడ కొంచెం జంగ్ వస్తుందండి, కొంచెం ఇట్లా జూమించు వంశీ, కొంచెము జంగ్ వచ్చినట్టు అనిపిస్తుంది ఇలా కొంచెము, అది కొంచెం తేడా అనిపించింది. కాకపోతే ఫ్రీ మూమెంట్ ఉంది,
ఇగో ఇది నెక్స్ట్ గ్యాస్ కింద, మన గ్యాస్ కిందకు వచ్చేస్తే పైన మన గ్యాస్ అది చిమ్నీ చూపించిన కదా, ఇది ఫేబర్ కంపెనీ తీసుకున్నాం మేము. ఫేబర్ చిమ్నీ, ఫేబర్ గ్యాస్ తీసుకున్నాము. ఇది 4 బర్నర్స్. ఇది ఆటో క్లీన్ సెన్సార్తో ఆన్ అవుతుంది, ఆఫ్ అవుతుంది. ఇది సెన్సార్ అండి, ఇట్లా మన హ్యాండ్తో ఆన్ అవుతుంది, ఆఫ్ అవుతుంది, మళ్ళీ ఇట్లా ఆఫ్ అవుతుంది. ఇది స్లాండింగ్ మోడల్ తీసుకుంటాం మేము. అయితే ఇది ఆటో క్లీనింగ్ అండి. ఎట్లా అంటే మనం ఇక్కడ ఒక బటన్ ఉంటుంది, ఇది లాంగ్ ప్రెస్ చేసి ఇది ఆన్ చేసుకొని ఇది లాంగ్ ప్రెస్ చేసి పడితే ఇట్లా 9 మినిట్స్ వస్తుంది. 9 మినిట్స్లో ఇది క్లీన్ అయ్యి ఇందులోకి వస్తుంది. ఇది ఎట్లా వస్తుంది అంటే ఇట్లా చూడండి, ఇట్లా వస్తుంది. మనం అది ఆన్ చేసి ఇట్లా చేసినప్పుడు ఇది క్లీన్ అయినప్పుడు ఇట్లా వచ్చేస్తుంది. ఇది మనం క్లీన్ చేసుకోవాలి. ఇక లోపల అంటారా సర్వీసింగ్ వాళ్ళతో మళ్ళొకసారి మనము ఖచ్చితంగా మళ్ళీ ఒక 1 ఇయర్కి ఒకసారి మళ్ళీ అది సర్వీసింగ్ చేయించాలి. లోపల ఫ్యాన్లల్లో మొత్తం క్లీన్ కాదు, ఇది పైన క్లీన్ అవుతుంది. మన ఈ పొయ్యి కింద, గ్యాస్ పొయ్యి కింద వచ్చేస్తే కబోర్డ్లో ఎట్లా వేయించుకురు మీరు చూపించండి అని అడిగారు. ఇగో ఇది ఒకటి వాళ్ళకు అడిగిన వాళ్ళకు ఇట్లా స్పూన్లది వస్తుందండి. మొత్తం మాకు జర ప్లేస్, మన కిచెన్ ఎంత ప్లేస్ అని అడిగారు కొందరు. మాది 13-11 అండి, కొంచెం పెద్దగానే వచ్చింది మా కిచెను. కబోర్డ్స్ కూడా పెద్దగానే వచ్చినాయి, చాలా విడత ఎక్కువ వచ్చింది. ఇవి ఇట్లా మేము ఇట్లా పైన స్పూన్లకి ఇట్లా పెట్టించుకున్నాం. అన్ని స్పూన్లు దాదాపుగా నాకు ఇక్కడనే పడతాయి. నెక్స్ట్ ఇది మన స్టీల్ బౌల్స్ అలాంటివి పెట్టుకోవడానికి, పాల గిన్నెలు, చాయ్ గిన్నెలు, ఏమన్నా కర్రీలు ఊడ్చిపెట్టుకోవడానికి అన్నట్టుగా ఇగో ఇవన్నీ. ఇలా ఒక చిన్నది ఇది పెట్టుకున్నాం, చిన్న ప్లేట్ల, కానీ ఇది కూడా చిన్నది ఒకటి ఇలా పెట్టుకున్నాం, ప్లేట్ల ర్యాక్. నెక్స్ట్ ఇక్కడికి వచ్చేస్తే ఇది పెద్ద గిన్నెలు, మన రాతేని గిన్నెలు, ఇంకా కొన్ని సర్వప్పకు అవి వీటికి కావాలని కొన్ని అయితే ఉంచుకున్నా, ఇంకా అన్నీ తీసేయలేదు. రాను అన్నీ తీసేద్దామని చెప్పేసి అనుకుంటున్నా, ఇంకా అన్నీ తీసేయలేదు. నెక్స్ట్ ఈ విషయానికి వస్తే ఇది మన ప్లేట్లది ర్యాక్. ఇవి ఇట్లా మూడు వచ్చినాయి, 3 పెట్టించుకునేటట్టు చేసుకున్నాం. ప్లేట్లు చెప్తున్నాగా ఇట్లా పెట్టుకుంటే తక్కువ వస్తుంది, ఇట్లా పెట్టుకోండి, ఇట్లా పెట్టుకుంటే కొంచెం ప్లేస్ కలిసి వస్తుంది మనకు. ఇవి 3 ర్యాకులు పెట్టుకున్నాం ఇలా ప్లేట్లు. నెక్స్ట్ కింద కబోర్డ్ వచ్చేస్తే మన ప్యాన్స్ అవి ఇవి, మన నాన్ స్టిక్ ఇవి స్టీల్వి ఇవి ఇలా ప్యాన్స్ పెట్టుకున్నాం. ఇంకా కొన్ని ప్యాన్స్ కొంచెం ఆర్డర్ పెట్టుకున్న, ఇంకా కొన్ని వస్తున్నాయి మనకు. కిచెన్లోకి ఖాళీ ప్లేస్ ఏడుందో ఆడ కొన్ని అవసరం అనుకునే బట్టి తెప్పించుకుంటున్నా. ఓకే, ఇది కింద ర్యాక్ ఇట్లా అంటే అది. నెక్స్ట్ విషయానికి వస్తే మన అమ్మాయి ఈ కబోర్డ్ చూపించాను కదా, ఇదొకటి మనము ఈ కబోర్డ్ ఎట్లా అంటే ఇట్లా ఉంటుంది అన్నట్టు దీని సిస్టమ్. ఇట్లా కిందికి ఇట్లా పెట్టుకోవచ్చు. ఇది మన అవసరం, మనకు పైకి ఉంటే అందది కదా, ఈ పైన వస్తువు కూడా అందుకో అన్నట్టు చేయించుకున్నాం. కానీ ఇది మిషన్ ఫెయిల్ అయిందండి, ఇది హైడ్రాలిక్ మిషన్, ఇది ఫెయిల్ అయింది. అయితే ఈ గ్లాసు మనకు పెట్టేటైనా వెయిట్ ఎక్కువ పెట్టిండు. అయితే నువ్వు ఫస్ట్ లైట్ వెయిట్ పెట్టిండు, ఏది వైట్ గ్లాస్లో పెట్టిండు. పెడితే నేనేమనుకున్నానంటే ఇది చిమ్నీకి కాంబినేషన్ ఆ వైట్ మంచి సెట్ అనిపించలే నాకు, వద్దని చెప్పేస్తే బ్లాక్ తీసుకురామంటే బ్లాక్ తీసుకొచ్చి ఫిట్ చేసిండు. కానీ దీని వెయిట్కు ఇది పని చేయలేదు, దీని కెపాసిటీ సరిపోదట. అయితే మార్వాల్సి వస్తుంది. ఇప్పుడు గ్లాస్ మార్వన్నో మళ్ళీ దాన్నే మార్వన్నో మాకు అర్థం కాక దీన్ని అట్లే వదిలిపెట్టేసినాము. ఇది ఎక్కువ వాడను, దీన్ని తక్కువనే వాడితే ఇట్లా అంటే ఇది వెళ్ళిపోతుంది. ఇట్లా ఇది వాడకం తక్కువనే ఉంటుంది, అవసరం లేని కొన్ని అందులో పెట్టేసుకున్నాం. ఇది ఇట్లా వచ్చేస్తుంది. ఓకే, నెక్స్ట్ ఈ విషయానికి వస్తే మనం ఆన్లైన్లో తెప్పించుకున్నాం కదా అమెజాన్లో, ఇది సింక్ ఆర్గనైజర్. ఇట్లా పెట్టుకొని మామూలుగా ఇవి కూడా మొన్న తెప్పించినాం. మళ్ళీ ఈ బాటిల్స్ ఒక దాంట్లో హ్యాండ్ వాష్, ఒక దాంట్లో విమ్ లిక్విడ్ అయితే చేసి పెట్టుకున్నా. ఎక్కువ కూడా ఇండోర్ ప్లాంట్, మనీ ప్లాంట్ అయితే పెట్టుకున్నాం. మామూలుగా పీసులు ఇవి వుడ్ కలర్లో ఉంటాయి, మళ్ళీ వైట్ కలర్లో ఉంటాయి. మన కిచెన్కి వుడ్ సూట్ కావు కదా అని చెప్పేసి మేము వైట్ చూజ్ చేసుకున్నాము. ఇక ఇట్లా క్లోజ్ చేసుకోవచ్చు, ఓపెన్ చేసుకోవచ్చు. నెక్స్ట్ సింకు ఏది తీసుకురు మీరు అన్నారు. ఇది మన క్యారెసిల్ బ్రాండ్ తీసుకున్నామండి. మీరు ఇది ఒక స్క్రీన్ షాట్ తీసుకొని మీరు అడగండి, అక్కడ ఇస్తారు. క్యారెసిల్ బ్రాండే. ఇది స్టీల్ వద్దనుకున్నాం మేము, ఈ బండకు సూట్ అవుతుందని చెప్పేసి ఇదైతే తీసుకున్నాము. ఇది మరి గ్రానైటే అనుకుంటున్నా, క్యారెసిల్ బ్రాండ్. ఇట్లా తీసుకోండి. నెక్స్ట్ ఇది మళ్ళీ ఇంకా ఈ విషయానికి వస్తే మేము ఇది కిందనేమో ఇది గ్రానైట్ తీసుకున్నాం కదా, ఈ పైననేమో నానో వైటు బండ, ఇది కూడా నానో వైట్ అంటారు దీన్ని.
ఇదైతే ఈ నానవైట్ టైల్స్ అంటారు దీన్ని. ఇదైతే తీసుకున్నాము. ఇది క్లీనింగ్ ఈజీగా ఉంటుంది. కాకపోతే స్టాండర్డ్గా ఉంటుంది. ఎట్లా ఉంటుందంటే దొడ్డుగా ఉంటుంది అన్నట్టు. ఇది కట్ చేయడానికి కూడా చాలా కష్టం అవుతుంది, కట్టింగ్ చేయడానికి కూడా వాళ్ళకు. నానోవైట్ అంటారు దీన్ని. ఓకే, నెక్స్ట్ విషయానికి వస్తే, వైట్ వేసుకుంటే చాలామంది బాధపడతారు, ఏమో క్లీనింగ్కి ఇబ్బంది అవుతుంది అనుకుంటారు, కానీ ఈజీ క్లీనింగ్ చేసుకోవచ్చు. ఇది కిచెన్, అది సింక్ కింద కబోర్డ్. మీరే సింక్ కింద నేను ఏం పెట్టుకుంటా అంటే, ఇక మామూలుగా ఇప్పుడు డిష్ వాషర్కి సంబంధించిన లిక్విడ్స్, పౌడర్సు, ఇలా ఇలా ఎక్స్ట్రా సామాన్ ఇట్లా ఉంటుంది కదా, ఇట్లా అన్నీ మన కిచెన్ ఇట్లా పెట్టుకుంటా. విమ్ లిక్విడ్, ఇవన్నీ స్క్రబ్బర్లు అలాంటివి పెట్టుకొని, ఇవి పౌడర్లు అలాంటివి ఇట్లా పెట్టుకొని, ఇవన్నీ దీనికి డిష్ వాషర్కి సంబంధించినవి పెట్టుకుంటాయి. ఇది ఎక్కువ మన సింక్లకు డిష్ హ్యాండ్ వాష్, మళ్ళీ ఇవన్నీ ఇలాంటివి ఒక డబ్బాలు ఇట్లా మామూలుగా బ్రష్లు ఇవి అలాంటివి సింక్కి సంబంధించినవన్నీ దీని కింద పెట్టేసుకుంటాం. నెక్స్ట్ ఇక్కడికి వచ్చేస్తే, ఇది వాటర్ ప్యూరిఫైర్. ఎరికే కదా, అందరు చూసిరా, అది మన కిచెన్ టిప్స్లో అందరు చూసే ఉంటారు. ఇది వాటర్ ప్యూరిఫైర్. ఇది కూడా కబోర్డ్ చేయించుకుందాం ఇట్లా. నెక్స్ట్ ఇక్కడికి వస్తే, ఇగో ఇది ఎట్లా పెట్టుకో, బియ్యం డబ్బాలు ఎక్కడ స్టోరేజ్ చేసిరని అడిగిరు నన్ను. ఇగో నేను ఇక్కడ బియ్యం డబ్బా ఇక్కడ స్టోరేజ్ చేసుకున్నాను. బియ్యం డబ్బా కొన్ని నేను అప్పుడు ఇగో ఇంకా ఇది చెప్పాలి. ఈ పైపులు చూసిరా, ఈ పైపులు ఈ డిష్ వాషర్కి సంబంధించిన. ఫస్ట్ నేను ఇంట్లో వస్తుంది అనుకున్నాను చెప్పిన కదా, ఆ మిస్టేక్లో అవి తీసుకోలేదు. కాబట్టి ఇప్పుడు ఇంట్లోకి వెళ్ళి నేను కబోర్డ్లోకి వెళ్ళి ఓలు కొట్టించి ఇంట్లోకి వెళ్ళి తీసుకుని అలా సింక్ దగ్గర తీసుకున్నాను. పైపు మధ్యలో వచ్చింది. బియ్యం డబ్బా, షాట, జల్లడ అలాంటివి ఏమైనా ఉంటాయి కదా, కొంచెం వెయిట్ ఉన్న వస్తువులు. ఇగో ఇవి ఆ కబోర్డ్లో పెడితే అంత వెయిట్ ట్యాండమ్ ఏమన్నా ప్రాబ్లం అవుతుందేమని ఇవి ఏమంటారు, ఇవి ఉంటాయి కదా, అది దోశ ప్యాన్స్ ఇట్లా వెయిట్ ఎక్కువ ఉంటాయి కదా అని చెప్పేసి నేను ఇందులో అయితే పెట్టుకున్నా. క్యాస్టారియన్ వెయిట్ ఎక్కువ ఉంటుంది. మన దోశ పనులు అంటే మామూలు నాన్ స్టిక్ వెయిట్ తక్కువ ఉంటాయి, కానీ క్యాస్టారియన్ వెయిట్ ఎక్కువ ఉంటాయి. కాబట్టి నేను ఇందులో పెట్టుకున్న ప్లేస్ ఉందని చెప్పేసి, అంటే ఇవి కూడా కొంచెం అప్పుడప్పుడు చేంజ్ చేసుకుంటా నేను. అవసరాన్ని బట్టి ఏ వస్తువు వేయడం కొన్ని అప్పుడప్పుడు చేంజ్ అవుతుంటాయి. సేమ్ ప్లేస్లో అయితే ఏం పెట్టను. నెక్స్ట్ ఇక్కడ విషయానికి వస్తే, ఇక్కడ చిన్న మామూలుగా చిన్న ఉక్స్ ఇచ్చుకున్నాము. ఏదన్నా టవల్స్ అవి తేవడం, మన కిచెన్లకు సంబంధించిన ఆప్రాన్స్ అలాంటివి ఇలా వేసుకోవడానికి కానీ ఇక్కడ పెట్టుకున్నాం. ఇది మన డిష్ వాషర్. మీరు మొన్న చూపించిన కదా, ఇక్కడ కిచెన్లోకి వెళ్ళి దీని ప్లగ్ పాయింట్స్ అన్నీ ఇక్కడనే ఉంటాయి కిచెన్లో. ఇవి మామూలుగా ఒక బాక్స్ పెట్టుకున్నాయి. ఏమైనా కవర్లు అలాంటివి, మనకు బ్యాగ్స్ కిచెన్ కూరగాయలు పోయేటప్పుడు, లేకపోతే వేస్టేజ్ కవర్లు అన్నీ ఇక్కడ నేను పెట్టుకుంటా. ఏదన్నా తీసి ఇవ్వడానికి అన్నట్టు కవర్లు, బ్యాగులు అలాంటివి పెట్టుకుంటా. ఇక్కడ పైనకి వచ్చేస్తే మొత్తం ప్లాస్టిక్ స్టఫ్ ఉంటుంది. ఇక్కడ మన ఇంచుమించు ప్లాస్టిక్ ఇవి మన ఫ్రిడ్జ్లో కాలైన డబ్బాలు ఏమన్నా తోమి పెట్టడానికి ఇలా పెట్టుకుంటా. ఇవన్నీ మిరపకాయలు కొన్ని అలాంటి కొన్ని ప్లాస్టిక్ స్టఫ్ మొత్తం ఇంట్లో మామూలుగా పేపర్ కవర్లు అలాంటి గ్లాసులు, ప్లాస్టిక్ టీ గ్లాసులు అలాంటివి ఉంటాయి అన్నట్టు. ఇంచుమించు ఇంట్లో వేరే ఉండేవి, ప్లాస్టికే ఉంటుంది ఇంట్లో. నా ప్లాస్టిక్ అంటే అంత ఇంట్లోనే ఉంటుంది ఇంచుమించు. నెక్స్ట్ ఇట్లా ఎందుకు ఏమించుకోరని అనుకోవచ్చు చాలామంది. ఇది నేను మా పాత ఫ్రిడ్జ్ ఉండే స్టోరేజ్కి వస్తుంది అన్నట్టుగా నేను దాని మెజర్మెంట్ తీసుకొని చేయించుకున్నా. మేము తర్వాత మళ్ళీ మా పాత ఫ్రిడ్జ్ని మా ఫామ్ హౌస్ దగ్గర పంపించినాక ఇక డిష్ వాషర్ పెట్టుకుని మీద ఖాళీ ప్లేస్ అయింది. ఒకవేళ రేపు మళ్ళీ ఇంకా పిల్లలు ఏదన్నా చేయించుకోవాలనుకుంటే ఇక్కడ ఒక బాక్స్ లాగా చేయించి, మన ఓవెన్, గ్రిల్డ్ ఓవెన్ అలాంటివి ఉంటుంది, అది ఉంటుంది కదా నాన్న, ఓవెన్స్ పెట్టుకోవడానికి అని చెప్పేసి చేయించుకుందామని అనుకుంటున్నా. చూస్తాం, అంత అవసరాన్ని బట్టి చూస్తా. నెక్స్ట్ ఇది టాల్ యూనిట్లో నా స్టోరేజ్ అంతా ఉంటుంది. ఎట్లా ఉంటుంది, ఇప్పుడు అందులో కాలైనా ఇలా పోసుకుని నేను దాదాపుగా ప్యాకెట్లు తెచ్చి ఇట్లే వేస్తుంటా. కాకపోతే వర్షాకాలం వస్తే పురుగు వస్తుందండి. ఈ ప్యాకెట్స్ అన్నీ ఫ్రిడ్జ్లోకి పోతాయి దాదాపుగా. ఇగో ఇట్లా ఉంటుంది. ఈ ప్యాకెట్స్ అన్నీ తెచ్చి ఇట్లా ఇందులో ఏం డబ్బాలు పెట్టలేదు. ఇక మళ్ళీ ఆడ డబ్బాలు వీడ డబ్బాలు ఇంకా 12 డబ్బాలు ఎందుకు అన్నట్టుగా ఏ ప్యాకెట్లు తెచ్చి అలా మాత్రం నేను ఇంట్లో తేగానే బ్యాగ్లోకి వెళ్ళి తీసి అన్నీ ఇలా మొత్తం సదురుకుంటా. తర్వాత అవి కాలేంటి ఇవి ఎండబెట్టుకుంటా. మళ్ళీ నేను ఆ డబ్బాలలో పోసుకుంటా నాకు అవసరం ఉంది. ఓకే, నెక్స్ట్ ఇది ఫ్రిడ్జ్ డబల్ డోర్ ఫ్రిడ్జ్. ఇంతే. ఇంకా మళ్ళీ ఒకటి అడిగారు కదా, నేను కొన్ని డౌట్స్ చెప్పాలి మీకు.
ఈ మన వాటర్ ప్యూర్ వేస్టేజ్ వాటరు డ్రైనేజ్లో పెట్టిరు కదా, అవేమన్నా రీయూజ్ చేసుకోవచ్చు కదా అని పెట్టిరు. కరెక్టే, రీయూజ్ చేసుకుందాం అనుకున్నా. ఇక్కడ మాకు చెట్లు లేవు, అది ఇంకా ఏం లేదు, సోర్స్ లేదు నాకు పెట్టడానికి. మీరు ఎవరన్నా అట్లా ఛాన్స్ ఉంటే మీకు చెట్లకైనా ఇంకా ఇంకుడు గింతలు తవ్వించుకుంటారు కదా, అందులోకైనా పోయేటట్టు మీకు మా ఛాన్స్ ఉంటే పెట్టించుకోండి. కరెక్ట్ రీయూజ్ చేసుకోవాలి. నీళ్ళు దొరుకుతలేవు ఇప్పుడు మనకి, ఉన్నాయని ఇప్పుడు అనుకునేది లేదు. ఎందుకంటే మేము చిన్నప్పుడు బోర్రకాడ మొత్తం నీళ్ళు మొత్తం కడుక్కొని నీళ్ళు కొంటారట అని అంటే నీళ్ళు కొంటారా అని అనుకునేటోళ్ళం. ఇప్పుడు కొనుక్కుంటున్నాము. రేపు ఫ్యూచర్లో పిల్లలకు నీళ్ళు కూడా కరువు అవుతుండొచ్చు. అందుకనే మీరు దాన్ని యూజ్ చేసుకోండి. చెట్లకి ఏదైనా ఉంటే ఛాన్స్ ఉంటే యూజ్ చేసుకోండి. నాకు లేక నేను అలా పెట్టించుకున్నా. ఓకే, నెక్స్ట్ ఇంకేం అడిగిరు? పైన కబ్బోర్డ్లో ఏం పెట్టుకురు అని అన్నారు కదా, పైన కబ్బోర్డ్లో చూపిస్తా వంశీ అడిగిరు. పైన కబ్బోర్డ్స్కి వచ్చేసరికి ఈ పెద్ద గిన్నెలు పెట్టి అని అడిగారు చాలామంది. అవును, కొన్ని పెద్ద గిన్నెలు పెట్టినా, ఇట్లా పెద్ద గిన్నెలు మనం తక్కువ వాడేటి పెద్ద గిన్నెలు అన్నీ ఇంట్లో పెట్టుకున్నాం. మేము ఎక్కువ వాడాం కదా, అట్లా పెట్టుకున్నాం. నెక్స్ట్ ఇట్లా మన ఇది ఉంటాయి కదా, మనము అవి ఏమంటారు, ఇవి మనం మిల్లు కట్టేటప్పుడు ఇవి వచ్చినాయి, ఇవి దానికి వస్తాయి కదా గమ్మి వస్తాయి కదా, గమ్ము బాటిల్ ఫెవికాల్ గమ్మి అవి వచ్చినాయి. ఇవి మంచి క్లీన్ చేయించి ఇట్లా మన సామాను, స్టీల్ సామాను, మనం వాడని సామాను ఇట్లా పెట్టి ఇట్లా అయితే మూత పెట్టేసుకున్నాను. అట్లా దుమ్ము అవి వాడకుండా ఉంటాయని చెప్పి చిన్న చిన్న డబ్బాలు ఉన్నాయండి చాలా. అది మన చిమ్నీ పైపు కనబడకుండా ఉండడానికి అన్నట్టు మీరు కొందరు ఇవి పెట్టించుకోరు మామూలుగా. ఈ కబోర్డ్స్ పెట్టించుకోకుండా ఇంతవరకే సరిపోతాయి అనుకుంటారు, కానీ పెట్టించుకోండి. మన స్లాబ్ వరకు పెట్టించుకుంటేనే దుమ్ము ధూళి మనకు కనబడకుండా ఉంటాయి. లేకపోతే వీటి మీద మస్తు దుమ్ము పడుతుంది. మళ్ళీ ఏదన్నా ఒక సమానం ఉంటుంది. మామూలుగా మేము ఎక్కువ పెట్టించుకోవాలి. విడితే ఎంత 14 ఇంచులు ఏమో పెట్టించుకున్నాము. ఎక్కువ విడుతూ కూడా లేదు, తక్కువ విడితే చిన్న చిన్నవి పడతాయి, మరీ పెద్ద ఏం పడతాయి. ఇంచుమించు అన్ని కబోర్డ్స్ ఎందుకు ఏమన్నా అవన్నీ ఏమవసరం లేదు. మన గ్రైండర్లు, పాత సామాను, వాటర్ అవన్నీ ఏవో ఉంటాయి, అన్నీ వేస్టేజీ. నన్ను ఎందుకు చూపిస్తున్నావు? ఇక్కడ ఫ్యాన్ తీసుకుంటే ఒక బ్లాక్ కలర్ తీసుకున్నాం మేము. ఫ్యాన్ కూడా దీనికి సూటబుల్ అవుతుంది అని చెప్పేసి అక్కడ 2 హ్యాంగింగ్ లైట్స్ తీసుకున్నాము. హ్యాంగింగ్ లైట్స్ చూపించు. ఈ వుడ్ ఇక ఇట్లా మన ఆర్చ్ లాగా వచ్చేసింది. ఈ వుడ్ మేము ఇది వెనియరే తీసుకున్నాము. ఇది యాక్రెలిక్ కానీ ఇది వెనియరు. ఓకేనా? ఇంకా క్వశ్చన్లు ఏమి అడిగారు? ఇది ఒకళ్ళు అడిగిర్రు, ఇది ఈ స్టాండ్ ఎక్కడ తీసుకురు అని అడిగిర్రు. చూపిస్తా. ఈ స్టాండ్ మన పొయ్యిగట్ట మీద పెట్టుకున్న స్టాండ్ ఎక్కడ తీసుకున్నా అంటే నేను ఐకియాలో తీసుకున్నానండి. ఇంకా అంతే. ఈ వీడియో అయితే ఇంతే. ఇంకా నేను కిచెన్లో సామాన్ తెచ్చినవి మీకు మళ్ళీ నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. ఏమేమి తెచ్చుకున్నానో, ఎలా ఆర్గనైజ్ చేసుకుంటానో మళ్ళీ చూపిస్తాను. మనము కొందరు అన్నారు, మనం ఇంట్లోకి వచ్చినాక ఏ వస్తువు వేడబెట్టాలో తెలుస్తుంది అంటారు. కరెక్టే, ఏ వస్తువు వేడబెట్టాలో వచ్చినాకనే తెలుస్తుంది. కాకపోతే ఏంటంటే మనకు కొన్ని తీయలేని వస్తువులు ఉంటాయి మన ఇంట్లో, కొన్ని పెద్ద డబ్బాలు అది మనం తీసేయలేము అనుకున్న వాటికైతే కొంచెం చూసుకొని పెట్టించుకోండి. ఇంకొకటి ఒకళ్ళు ఏమన్నారంటే అది వాటర్ ప్యూరిఫైర్ది పైపులు, వాటర్ ప్యూరిఫైర్ పైన కనబడుతుంది, సమాజం నన్ను యాక్సెప్ట్ చేస్తుందా మేడం అని పెట్టిరు. అది ఎవరి ఇష్టం వాళ్ళది. కాకపోతే మేము ఎలా వేసుకున్నామో చూపిస్తున్నాము. మీకు నచ్చితే మీరు ఏమంటారు, పాసిబుల్ అయిన వాళ్ళు పెట్టించుకుంటారని చెప్పేసి అంతే, చిన్న మెసేజ్ అంతే కదా. మిమ్మల్ని ఎందుకు యాక్సెప్ట్ చేయాలి? ఓకే. ఇంతే, ఈ వీడియో అయితే ఇంతే. మళ్ళీ మన నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అందరూ చాలామంది మన హోమ్ టూర్ అడుగుతున్నారు. హోమ్ టూర్ కూడా త్వరలో చేయడానికే ట్రై చేస్తా. కొంచెం టైం అడ్జస్ట్ కాలేక మేము చేయలేదు. ఇంకా ఈ వీడియో మొన్న క్వశ్చన్లో ఆన్సర్లు కొన్ని ఉన్నాయి కాబట్టి దానికి బదులు మేము చేసినాము. సరే, ఇంతటితో ఈ వీడియో అయితే కంప్లీట్ చేసుకుంటున్నాం. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. టేక్ కేర్, బాయ్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.